హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఐసెస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. దానికోసం కొద్దిగా బియ్యం పిండి, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే కారం, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రోస్టర్ చేసి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే చేసుకున్నాను. దాంట్లో శనగపప్పు నానబెట్టుకున్నది, అలాగే నువ్వులు, అలాగే కరివేపాకు కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర అయినా లేదంటే ఓమ అయినా వేసుకుంటారు. కొంతమంది జీలకర్ర వేస్తారు, కొంతమంది ఓమ వేస్తారు. నేను కూడా కొద్దిగా ఓమ వేసాను అనమాట నలిపి. చూడండి, హాట్ వాటర్ అయితే వేసుకున్నాను. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మంచి పిండిలో మంచిగా జిగి వస్తుంది అనమాట. దానికోసం హాట్ వాటరే వేసుకోవాలి. వేసుకొని చేయితో కలపకుండా కొంచెం స్పూన్తో కలపండి, లేదంటే చేయి కాలుతుంది. ఇలా మంచిగా పిసకాలి పిండిని. కొంచెం మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా పిసికిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. మంచిగా పిండి నానుతుంది అనమాట. ఇక్కడైతే నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ అయితే హీట్ ఆయిల్ కాలిందా లేదా చెక్ చేసుకోవడం కోసం అలాగే ఒకటి పొయ్యికి అయితే మేము పెడతామన్నమాట. ఫస్ట్ది ముద్దనైతే తీసేసుకొని ఇట్లా వడపల్లాగా పూరి మిషన్ ఉంటుంది, అయితే చాయ్లో వేసుకుంటారు, అలాగే తినవచ్చు, అలాగే కర్రీలో కూడా ముంచుకొని తినవచ్చు. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పిలుస్తారు. మేమైతే ఓడప్పలని పిలుస్తాము, కొంతమంది పప్పు చెక్కలు అంటారు, కొంతమంది నిప్పట్లు అంటారు. ఇలా పూరి పిండి ఒక కవర్ వేసుకుంటే దానికి అతుక్కోకుండా ఉంటుంది. నేను కింద కూడా ఆయిల్ కారకుండా ఒక క్లాత్ కూడా వేసుకొని పూరి మిషన్లో పూరీలాగా అయితే ఒత్తుకుంటున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 1/2 kg మాత్రమే చేశాను అనమాట. ఇలా ఒక 3-4 ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. చూడండి, మన పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఐసెస్ వ్లాగ్. ఓకే, బాయ్.